హలో అండి. ఈరోజైతే మా శ్రీకాకుళం సైడు మేమైతే తరమాన పులుసు ఎలా పెట్టుకుంటామో మీకైతే నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ గంజి అయితే 2 రోజులు అయితే నేనైతే పులియ పెట్టుకున్నాను, అంటే పులిసిన గంజి ఇది. ఈ గంజిని అయితే మనం తీసుకుంటాము తప్పెల్లోకి. ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే ముట్టించుకుంటాము. ఇప్పుడు ఈ పులియ పెట్టిన గంజి తప్పెల్ని ఇందులో అయితే పెట్టేద్దాము. ఇప్పుడైతే ఈ గంజిని అయితే ఇంచుమించుగా ఒక 20 నిమిషాలు అయితే మరగనిద్దాం. ఇది ఎంత మరిగితేనే అంత టేస్ట్గా ఉంటుంది. బాగా మరగనిద్దాం. లైక్లు వచ్చినాయి. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, దీన్ని అయితే ఇలా తొక్క తీసుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిగడ్డల్ని ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులోకి అయితే వేసేద్దాం. ఇది ఒక 20 నిమిషాలు మరగమని చెప్పాను కదా, అప్పటికైతే ఈ ఉల్లిగడ్డలు అయితే బాగా ఉడుకుతాయి. ఇప్పటికైతే ఇది మరిగిన తర్వాత మళ్ళీ ఏమి వేయాలనేది నేను చెప్తాను. మరిగిన ఉల్లిగడ్డలు కూడా బాగా ఉడికాయి. 20 నిమిషాలు అయింది కదా. ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా అంత పసుపు, మనకు సరిపోయినంత కారం అంత ఇది బాగా మరగనిద్దాం. ఇప్పుడు పెట్టుకుందాము. నాదైతే కొత్త ఛానల్ అండి. నేను ఆల్రెడీ వంటలు కొన్ని వీడియోలు అయితే పెట్టాను, అవి కూడా చూడండి. తరమని సార్ చూసిన వాళ్ళు మరి చూసి అయితే వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి, లైక్ చేయండి, షేర్. ఇగో గిన్నెలోకి అయితే ఉంపుకున్నాం. ఇప్పుడైతే మనము పోపు అయితే పెట్టుకుందాము. ఈ పోపుకి ఏటెట్టు కావాలో అవన్నీ చూపెడతాను. ఒక నిమిషం. ఇప్పుడైతే పోపు సామాను పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను తెల్లుల్లి గుడ్లు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ములమాకు కూడా తీసుకున్నాను, బాగుంటుంది, వేసుకోండి. పోపులు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనము ఇందులోనైతే ఆయిల్ అయితే వేసేద్దాం. ఉల్లిపాయలు వేసేద్దాం. తర్వాత ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసేద్దాం. ఈ పులుసుని అయితే ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే పులుసుని అయితే ఇందులోకి వేస్తాం. ఇప్పుడైతే పులుసు అయితే ఎలా రెడీ అయిందో చూద్దాం. మాది ఫుడ్ అయితే వస్తుంది ఫోటో రెడీ అయిపోయింది. పూర్ణ గారు నిన్నైతే నాకు కామెంట్లో పెట్టారు తరమన పులుసు చేయాలి, కానీ నేనైతే మీ గురించి అయితే చేశాను. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరికి ఏం కావాలన్నా కామెంట్లో పెట్టండి, నేనైతే చేస్తాను. మరి ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ బాయ్.